ఓకే, ప్రస్తుతం సోమాజిగూడలో ఉన్నాం. మనతో పాటు దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇలా ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంది అసలు? వాస్తవానికి షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైనది కమిషన్. ఓకే, గత చరిత్రను మనం చూసినట్లయితే రామచంద్రరాజు కమిషన్ కోర్టు ఎందుకు కొట్టేసింది? రాజ్యాంగ చట్టానికి లోబడి లేదు. ఆర్టికల్ 330 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా కమిషన్ వేశారు కాబట్టి కొట్టేశారు. తర్వాత జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ను కూడా కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు? సేమ్ ఫ్యాక్టర్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము మీరు జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించకుండా కమిషన్ వేశారు కాబట్టి కొట్టేశారు. ఈరోజు కూడా రిపీట్, అంటే రెండు కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వాల కమిషన్లు కొట్టేయబడ్డ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో కమిషన్ని వేసింది, షమీమ్ అఖ్తర్ కమిషన్. ఇక్కడ విచిత్రం ఏంటంటే షమీమ్ అఖ్తర్ ఏమన్నా రేవంత్ రెడ్డికి లవరా? రిపోర్ట్ను అంత గోప్యంగా ఉంచిండు. రిపోర్ట్ను గోప్యంగా ఉంచడం, లవ్ లెటర్ అయితేనే కదా గోప్యంగా ఉంచాలా. అంటే షమీమ్ అఖ్తర్ గారు రేవంత్ రెడ్డికి ఏమైనా లవ్ లెటర్ ఇస్తే ఆయన గోప్యంగా ఉంచాలా. వాస్తవానికి ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశము, ఎస్సీ ప్రజలకు సంబంధించిన అంశము. మొట్టమొదటగా షమీమ్ అఖ్తర్ కమిషన్ను ఏం చేయాలి? అతను ఆయా ఎమ్మెల్యేలకు, రిప్రజెంటేటివ్స్కు ఆ కాపీస్ ఇవ్వాలా. రాష్ట్ర ప్రజలకు మీడియా సమక్షంలో బహిర్గతం చేయాలా. బహిర్గతం చేసిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కానీ ఆయన అత్యంత గోప్యంగా ఉంచి ఏదో 7-8 పేజీల రిపోర్ట్ను అందరు ఎమ్మెల్యేల చేతుల్లో, అది తప్పుల తడక, అది కూడా ఎమ్మెల్యేల చేతిలో పెట్టుకొని ఏ గ్రూప్లో ఇట్లా చేస్తాం, బి గ్రూప్లో ఇట్లా చేస్తాం, సి గ్రూప్లో ఇట్లా చేస్తామంటే అంత ఇష్టరాజ్యమా? వాస్తవానికి వర్గీకరణ అనేది చట్టానికి వ్యతిరేకమైనది, రాజ్యాంగానికి వ్యతిరేకమైనది. సరే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది కాబట్టి చేస్తా అంటే ఎక్కడ కూడా జనాభా ప్రతిపాదిక ప్రకారం లేదు. ఎవరైతే ఈ ఒక ఇల్లిటరేట్ ఫెయిల్లో ఈ రాష్ట్రాల్లో చిచ్చు పెడుతున్నటువంటి వ్యక్తి కృష్ణమాదిగ ఎవడైతే ఉన్నాడో అతను మాత్రమే, అతను జనాభా ఏదో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. ఆయనకు చట్టం ఉండదు, గిట్టం ఉండదు, చట్టాలకు లోబడి ఎక్కడ మాట్లాడు. ఆయన జనాభా ప్రతిపాదిక అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎక్కడ అంశం కాదు. అతను ఏమంటాడు? క్లియర్గా వర్గీకరణలో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి మీరు క్లియర్ చెప్తారా? చాలా తప్పిదాలు ఉన్నాయి. నిరూపిస్తారా? 100% నిరూపిస్తాం. అంటే అటు వర్గీకరణలో తప్పు ఉన్నది, అది ఒకవేళ కొట్టివేయబడతా అంటే ఇలా మాదిగలు ఎందుకు సంబరాలు చేస్తారు? అందులో కూడా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, అనేక మంది విద్యావంతులు ఉన్నారు, అనేక మంది ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ తెలియదా ఇంట్లో తప్పిదాలు ఉన్నాయి, ఇది కొట్టేయబడుతుందని? బ్రదర్, మాదిగ ఇంటలెక్చువల్స్కు నెత్తి లేదని చెప్తున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే డే 1 నుండి వాళ్లకు మేము చాలా ప్రేమతో చెప్తున్నాము, అయ్యా మీరు పెట్టే మీటింగ్లో జడ్జిమెంట్ మీద చర్చ చేయండి, ఎవరో ఒకళ్ళు చదవండి. జడ్జిమెంట్ ఏం చెప్తుందండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటుందంటే సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించేటటువంటి డాటాను, సైంటిఫిక్గా ఎంపరికల్ డాటాను కలెక్ట్ చేసిన తర్వాత రిజర్వేషన్ ఫలాలకు నోచుకున్నటువంటి కులాలకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ జనాభా ప్రతిపాదిక ప్రకారం మేము 200 మంది ఉన్నాం, మాకు 200 కావాలా, మేము 900 మంది ఉన్నాం, మాకు 900 కావాలా, ఇది రాంగ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించేటటువంటి సైంటిఫిక్ ఎంపరికల్ డాటాను కలెక్ట్ చేసిన తర్వాత ఏవైతే రిజర్వేషన్ ఫలాలకు నోచుకొని ఈ రోజు వరకు నోచుకొని కులాలు ఉన్నాయో వాళ్ళకు బెనిఫిట్ చేద్దాం. మాదిగలు ఇప్పుడు మీరు సామాజిక న్యాయం అంటున్నారు, మిగతా కులాల నాయకులను కోఆర్డినేట్ చేస్తున్నారు కదా, రండి నేను ఆహ్వానం చెప్తా. ఆహ్వానం ఏమిటంటే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ పేజ్ నెంబర్ 54 రిపోర్ట్లో మాదిగలు మాలల కంటే ఎక్కువ లబ్ధి పొందినని ఒక విషయం చెప్తుంది. అదేవిధంగా పేజ్ నెంబర్ 101లో మాదిగలు, మాలలు మరియు అదేవిధంగా ఆది ఆంధ్రులు వాళ్ళ జనాభా కంటే కూడా ఎక్కువగా ఫలాలు పొందినరు, మిగతా కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కలేదని జస్టిస్ ఉషా మెహ్రా చెప్పింది కదా ఆ రోజు. జస్టిస్ ఉషా మెహ్రా ప్రకారము ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఏవైతే రిజర్వేషన్ ఫలాలకు నోచుకొని కులాలు ఉన్నాయో వాళ్లకు 50% రిజర్వేషన్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చేద్దాం రండి. మిగిలిన ఈ అనుభవదారుల కులాలకు మిగిలిన 50% రిజర్వేషన్ ఇద్దాం. అప్పుడు మీ సామాజిక న్యాయం పేరిట తొడుకున్నటువంటి ముసుగు బయటపడుతుంది. ఇది ముసుగండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము నిధులను, ఆ రిజర్వేషన్లను, అదేవిధంగా కార్పొరేషన్ నిధులను మాదిగలకు దోచిపెట్టడానికి కృష్ణ మాదిగ ఒక బ్లాక్ మెయిలింగ్ లాబింగ్ చేస్తున్నాడు. అంత తప్ప దీంట్లో సత్యం ఏం లేదు. ఓకేనా? ఇప్పటికీ 9% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది. అది కూడా సరిపోదు, 11% కావాలని చెప్పేసి మరో పోరాటం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతకైనా తెగిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని మాదిగలు అంటా ఉన్నారు. ఇక్కడ కొట్టివేయబడుతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇది ఎప్పుడు జరగబోతుంది? మరి ఎప్పుడు కొట్టేస్తారు? నేను కృష్ణ మాదిగ మాటలకు నేను నవ్వుకుంటాను, చాలా ఎంజాయ్ చేస్తాను.
వాస్తవానికి 3 సార్లు నిలబడితే ఆ జాతి వాళ్ళే అతనికి డిపాజిట్ ఓట్లు వేయలేదు, ఆయన ప్రభుత్వాలను దించుతా అని అంటాడు. రానున్న కాలంలో 3వ ప్రపంచ యుద్ధం చేసి ఈ ప్రపంచాన్ని నేను కైవసం చేసుకుంటా అని కూడా మాట్లాడతాడు ఆయన. ఆయన మాటలకు అడ్డు అదుపు ఏముండదు. ఆయన మాటలో 0.01% కూడా సత్యం లేదు. ఈ ప్రపంచంలో మోడీ ఒక్కడే అబద్ధాలు కోరనుకున్నా కానీ ఈయననే నెంబర్ 1, ఆయన నెంబర్ 2. మొత్తం మాట్లాడేది ఆయన అబద్ధాలు. ఆ అబద్ధాలు ఎప్పుడు నిరూపణ కావు. మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చట్టాలకు లోబడి ఆలోచించాలా, రాజ్యాంగ చట్టాలు తెలుసుకోవాలా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుసుకోవాలా. 9% ఇచ్చింది, 11% ఇచ్చే శాతాల లెక్కనే లేదు. ఎంపెరికల్ డాటా అంటే అనుభవదారుల డాటా. సామాజికంగా వెనుకబాటుతనానికి గురైనటువంటి కులాలకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. మీరు జడ్జిమెంట్కు భిన్నంగా రేపు రాష్ట్రంలో మీరు తీర్మానం చేస్తారు. చేస్తే ఏమవుతుంది? రేపు అదే సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాజకీయాల ప్రయోజనార్థము ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళ ఇష్టరాజ్యంగా సబ్ క్లాసిఫికేషన్ చేసినట్లయితే మా సుప్రీంకోర్టు ద్వారాలు తెరిచే ఉన్నాయి, మీరు సుప్రీంకోర్టుకు రండి, మేము మీకు న్యాయం చేస్తామని సుప్రీంకోర్టే జడ్జిమెంట్లో చెప్పింది. మరి మీరు వెళ్ళబోతా ఉన్నారు సుప్రీంకోర్టుకి? ఎస్, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం ఎప్పుడు వెళ్ళబోతాం? త్వరలో అది లీగల్ టీం దాని మీద డిస్కషన్ చేస్తుంది. అదేవిధంగా పబ్లిక్లో కూడా మేము కార్యాచరణ త్వరలో ప్రకటించబోతున్నాం. మందకృష్ణ మాదిగ మాటలు పక్కన పెడితే కాశీం సార్ లాంటి వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు, ఇన్ని రోజులు జరిగిన పోరాటాలు కావచ్చు, ఇన్ని రోజులు జరిగిందంతా పక్కన పెడదాం, కలిసి పోరాడదాం, ఇంకా రిజర్వేషన్ను పెంచుకునే ప్రయత్నం చేద్దాం, మన జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ శాతాన్ని పెంచుకుందాం, రండి కలిసి పోరాటం చేద్దాం, ఎవరైనా మనసు ఒప్పించుంటే నేను క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి కాశీం సార్ లాంటి వాళ్ళు అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటంటే? 2 తెలుగు రాష్ట్రాల్లో నెత్తిలేని ప్రొఫెసర్ ఎవరన్నా అంటే ఆయన ప్రొఫెసర్ కాసిమే. ఓకే, నేను ఆయన పేరును బట్టి వాస్తవానికి నేను ఆయన పేరును ఉచ్చరించేంత మేధావి ఆయన కాదు. అయినప్పటికీ కూడా సోదరుడుగా నేను ఆయనకు ఒక రిక్వెస్ట్ చేశా, అయ్యా మీరు జడ్జిమెంట్ ఒకసారి చదవండి, జడ్జిమెంట్ చదివిన తర్వాత మీ కులాలకి న్యాయం చేసేదిగా ఒకసారి చూడండి. ఆ కృష్ణమాదిగ మాటలు పడి ప్రొఫెసర్ అని అంటాడు. ప్రొఫెసర్ అని ఏమంటాడంటే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ సబ్ కేటగిరైజ్ చేయమన్నది చెప్పండి అని అంటాడు. దానికంటే ముందు 1965లో వచ్చినటువంటి ఏదో కమిషన్ అంటాడు, అది కూడా చేయమన్నది అని అంటాడు. అసంబద్ధమైన మాటలు అవి. కానీ ఆయనకు చదువు లేదేవో అబద్ధాలు చెప్పుకుంటా బతుకుతున్నాడు. ఆయన చదువుకున్నాడు కదా, ఏ రిపోర్ట్లు ఏం చెప్తున్నాడు. ఇప్పుడు నేను అంటున్నా జస్టిస్ ఉషా మెహ్రా ఏం చెప్పింది, జస్టిస్ ఉషా మెహ్రా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఆర్టికల్ 341 సవరణ చేయాలి, క్లాస్ 3లో చేర్చాలి, అప్పుడే దీనికి పరిష్కారం అని చెప్పింది. వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పింది? అసలు చెప్పలేదు అది. ఇప్పుడు ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పి ఈరోజు మేము మంచోళ్ళం కడుపు నిండా విషం పెట్టుకొని ఇన్ని రోజులు మాల కమ్యూనిటీ మీద విషం కక్కి నేడు మేము కలిసి ఉంటాము, రండి కలిసి పోరాటం చేస్తామంటే గ్రామాల్లో వస్తే రేపు మాలలు ముడి మీద దంతారు. ఓకే, కానీ ఇదే ప్రభుత్వంలో మాలల సంఖ్య ఎక్కువ ఉంది. అసలు వర్గీకరణని అడ్డుకుంటారు మాలలు అని చెప్పేసి చెప్పిన సందర్భంలో ఎటోకలకు వర్గీకరణ అయిపోయింది, అది జీవో త్వరలో రాబోతుంది అంటా ఉన్నారు. మాలలకు తెలియదా? మరి మాల నాయకులకు తెలియదు ఇలా తప్పిదాలు ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియదా? వాస్తవానికి మాల నాయకులకు తెలియదా అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయా నాయకులు ఆయా పార్టీల నాయకులే. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే మాల కులానికి చెందినటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో కనీసం దాన్ని ప్రతిఘటించకుండా దాని గురించి అడగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకపక్షంగా వాళ్ళు తీర్మానం చేస్తూ ఉంటే వీళ్ళు మౌనంగా నిలబడ్డారంటే మాల ప్రజాప్రతినిధులందరూ కూడా జాతి ద్రోహులుగా రేపు చరిత్రలో నిలబడతారు. ఓకే, వివేక్ వెంకటస్వామికి కూడా వర్తిస్తుంది ఈ మాట. వివేక్ వెంకటస్వామి గారు ఆయన శక్తి మేరకు అసెంబ్లీలో మాట్లాడారు, ఎంపిరికల్ డాటా తీసుకోవాలని చెప్పారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఫాలో కావాలని చెప్పారు, పెరిగినటువంటి జనాభాను బట్టి రిజర్వేషన్లు పెంచాలని ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ఒక్కడు మాట్లాడారు. దాంతోపాటు ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా దాదాపు మాల కమ్యూనిటీతో ఉన్నారు. వాళ్ళిద్దరు తప్ప మిగతా ఏ మాల నాయకులు డిప్యూటీ సీఎం మాదిగల ద్రోహి అని ఇప్పుడే ప్రెస్ మీట్లో మేము స్పష్టంగా ప్రకటించినాం. కారణం ఏంటంటే మాల కులం కార్డుతో ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సరే దాని గురించి మాట్లాడలేదు, స్పందించలేదు అనే విషయం పక్కన పెడితే శాసన మండలిలో బిల్లును ఆమోదిస్తున్నాడు. ఎంత దుర్మార్గుడండి ఈయన. తన కులం గురించి మాట్లాడినటువంటి అటువంటి దుర్మార్గులను మేము జాతి ద్రోహులుగా ప్రకటిస్తాం. రానున్న కాలంలో బట్టి విక్రమార్క గారి రాజకీయాన్ని సమాధి చేస్తాం. ఖచ్చితంగా ఆయనకు రాజకీయాలు ఎక్కడ నిలబడ్డా అతను ఓడగొట్టే ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఫైనల్గా మాల మధ్యలో గొడవ ఇంకా ఒడిచిపోలేదంటావు? ఇది ఒడవదు. దీనికి నేను ఒకటే మాట అన్నా,
ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదించి రాష్ట్రాలకు గజెట్ను పంపడం జరిగింది ఈ విధంగా చేసుకోండి అని. అటువంటప్పుడు క్లియర్గా ఆర్టికల్ 341 ఈ విధంగా వర్గీకరణ చేయండి అని భారత రాజ్యాంగం చెప్తుంది కదా. మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలేదు? పార్లమెంట్లో చట్టం చేయకుండా రాష్ట్రాలు చేయాలని ఎందుకు చెప్పిండ్రు అంటే చేయాలనే ఉద్దేశం నరేంద్ర మోడీకి లేదు, ఇటు కృష్ణ మాదిగ కూడా లేదు. కృష్ణ మాదిగ వర్గీకరణ జరిగిపోతే అతని దుకాణం బంద్ అవుతుంది, బ్లాక్మెయిలింగ్ చేయడానికి అవకాశాలు ఉండే కాబట్టి జరగాలని కోరిక ఆయనకి ఏ మేరకు లేదు కాబట్టి చుచ్చు పెడుతూనే ఉంటాడు. అవిచ్ఛిన్నకారుడు ఆయన. రాష్ట్రంలో విచ్ఛిన్నకారులకు ఎవరిని అవార్డు ఇస్తే మొదటి అవార్డు కృష్ణ మాదిగకి ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో కులాల్లో చిచ్చులు పెట్టడము, అసంబద్ధమైన మాటలు మాట్లాడడం, ఒక కులం మీద ద్వేషం కక్కడము, అబద్ధాలు చెప్పడము, ఈ మొత్తం విద్వేషకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసే అత్యంత చీడపురుగు కృష్ణ మాదిగ. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.